స్తోత్రం. పవిత్ర ఆత్మదేవా ఆరాధన. పవిత్ర ఆత్మదేవా ఆరాధన. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన చిన్నారి బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఎనిమిదవ తారీఖున మనము మన దేవాలయం పండగ చేసుకుంటున్నాం. అయితే బైబిలు గ్రంథములో 7 పండగలు ఉన్నాయి. ఎన్ని పండగలు? 7 పండగలు ఉన్నాయి. ఈ 7 పండగలు పాత నిబంధనలో ఉన్నాయి, కొత్త నిబంధనలో ఉన్నాయి, దర్శన గ్రంథములో కూడా మనకు కనపడతాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. చేతులు ఎత్తాలమ్మా, తప్పనిసరిగా ఎత్తాల్సిందే, ఊరుకునేది లేదు. హల్లెలూయా. ఒక చేయి కాదు, 2 చేతులు. ఈ 3 రోజులే మీ చేతులు పనిచేసేది, మళ్ళా తర్వాత యథావిధిగా మీ పనులు చేసుకుంటారు. హల్లెలూయా. సో కాబట్టి పండగలు ఎన్నంటే 7 పండగలు. ఎన్ని పండగలు? 7. గుర్తుపెట్టుకోండి, 7 పండగలు. మొదటి పండగ పాస్కా పండగ. మొదటి పండగ పాస్కా పండగ. రెండవ పండగ పులియని రొట్టెల పండగ. మూడవ పండగ తొలి ఫలముల పండగ. 4వ పండగ పెంతుకోస్తు పండగ. 5వ పండగ బూరల పండగ. 6వ పండగ ప్రాయశ్చిత్త పండగ. 7వ పండగ గుడారాల పండగ. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఎన్ని పండగలండి? ఎన్ని పండగలు? 7 పండగలు. బైబిల్ తీసుకొచ్చిన చేతుల పైకి లేపండి. బైబిల్తో పాటు. వెరీ గుడ్. దేవుడు మేము దీవించును గాక. ఒకసారట ఫ్రాన్సిస్ షెవరి వారు ధనవంతుడు, యుద్ధవీరుడు. వారి దగ్గరికి ఇగ్నేషియస్ ఆఫ్ లోయోలా గారు వెళ్ళారు. బైబిల్ ఇచ్చి, అయ్యా బైబిల్ చదువు అంటే, ఫ్రాన్సిస్ షెవరి వారు అన్నారట, ఈ బైబిల్తో నాకే పని లేదు అన్నారట. ధనముంది, పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, నాకు బైబిల్తో నాకే పని లేదు అన్నాడట. ఒకసారి ఫ్రాన్సిస్ షెవరి వారు యుద్ధానికి వెళ్ళి యుద్ధంలో గాయపడి హాస్పిటల్లో అడ్మిట్ అయి చికిత్స పొందుతున్నారు. అలాంటి సమయంలో ఎందుకో ఇగ్నేషియస్ ఆఫ్ లోయోలా గారు చెప్పిన మాటలు గుర్తొచ్చి ఏం మాట గుర్తొచ్చింది? షెవరి బైబిలు చదువు అన్న మాట గుర్తొచ్చింది. ఎప్పుడైతే గుర్తొచ్చిందో మంచం మీద గాయముతో పడుకున్నటువంటి ఫ్రాన్సిస్ షెవరి వారు బైబిల్ తీసి చదవటం ప్రారంభించారు. ఎప్పుడైతే తాను బైబిల్ చదవటం ప్రారంభించాడో దేవుడు ఫ్రాన్సిస్ షెవరి వారిని చదవటం ప్రారంభించారు. ఎప్పుడైతే ఫ్రాన్సిస్ షెవరి వారు బైబిల్ చదవటం ప్రారంభించారో దేవుడు షెవరి వారిని చదవటం ప్రారంభించారు. ఇక దేవుడు షెవరి వారితో మాట్లాడగా షెవరి వారు తనకున్న ఆస్తిని అంతటను కూడా పేదవాళ్ళకి చేసి దేవుని సేవ చేయటానికి వచ్చాడు. ఎందుకు నేను ఈ మాట పలికానంటే, ఒకప్పుడు నాకు బైబిల్ అవసరం లేదు అన్నాడు షెవరి వారు. చివరికి బైబిల్ చదివినాక లోకము నాకొద్దు, దేవుడు కావాలన్నాడు. మన బ్రతుకు మారాలంటే, మన ఆలోచన మారాలంటే, మన బుద్ధి మారాలంటే, మన ప్రవర్తన మారాలంటే, మన నడక మారాలంటే, మన ఆలోచన మారాలంటే, మనమే మారాలంటే బైబిల్ తప్పనిసరిగా చదవాలి. హల్లెలూయా. అందుకే బైబిల్ తెచ్చిన వాళ్ళు బైబిల్తో సహా చేతుల పైకి లేపండి. బైబిల్తో సహా చేతుల పైకి లేపండి. ఒకసారి తీసుకురాని వాళ్ళందరూ వాళ్ళకు చప్పట్లు కొట్టండి. పిల్లలు కాకుండా పెద్దోళ్ళు. అమ్మ లేపు పట్టుకోండి, బైబిల్ లేపు పట్టుకోండి. సిస్టర్ లేపండి. వెరీ గుడ్. దేవుడు మిమ్మందరిని దీవించునుగాక. హల్లెలూయా. నువ్వు బైబిల్ పట్టుకొని వస్తున్నావంటే సాక్ష్యం ఏంటో తెలుసా? ఈ బిడ్డ క్రీస్తు ప్రభుని అడుగు జాడల్లో నడుస్తున్న బిడ్డ అని.
కాబట్టి గుర్తుపెట్టుకోండి, నేను ప్రతి సంవత్సరం వాయిస్తూనే ఉన్నాను, కానీ ఈ వాయింపుడు మీ చెవులకి ఎక్కట్లేదో. నువ్వు చెప్పేది నువ్వు చెప్పుకోయా, మేం చేసేది. రోజులు మారితే బ్రతుకు మారదు, పండగ చేస్తే బ్రతుకు మారదు. రోజులు మారితే బ్రతుకు మారదు, పండగ చేస్తే బ్రతుకు మారదు. మనము మారలమ్మా, మన బుద్ధి మారలమ్మా. మనము మారలమ్మా, మన బుద్ధి మారలమ్మా. మనము మారాలంటే బైబిల్ బాగా చదవాలి. ఏం చదవాలి? బైబిల్ బాగా. ఏం చదవాలి? బైబిల్. సిగ్గా బైబిల్ దాటానికి? ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున నీవు బైబిల్ తీసుకొని రావటానికి సిగ్గుపడితే న్యాయపీఠం మీద నిలబడ్డప్పుడు ఆ రోజు కూడా సిగ్గుపడతావు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి పండగలు ఎన్ని పండగలు? 7 పండుగ. ఎన్ని పండగలు? 7 పండగలు. ఈరోజు ఒక 3, రేపు 4 చెప్తా. ఎందుకంటే ఎప్పుడు చెప్పే కదా, కొంచెం మనం కొత్తగా ఆలోచించేద్దాం. కొత్తగా చెప్పాలని నేను చెప్పలా, పరిశుద్ధాత్మ దేవుడిచ్చిన ప్రేరేపణ బట్టి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి పండగ ఏంటి? ఏం పండగ? పాస్కా. పాస్కా పండగ. పాస్కా అనగా అంటే ఏంటంటే దాటిపోవటం అని అర్థం. ఏంటిది? దాటిపోవడం. ఏంటిది? దాటిపోవడం. పాస్కా అనగా దాటిపోవటం అని గుర్తుపెట్టుకోండి బిడ్డలారా. అయితే లేవీ కాండములో 23వ అధ్యాయములో 5వ వచనమును చూస్తే అక్కడ మనకిక్కడ ఉంటుంది. లేవీ కాండము 23వ అధ్యాయము 5వ వచనం. మొదటి నెల 14వ నాటి సాయంత్రము. మాస్టర్ వాయిస్ క్లారిటీ లేదు మాస్టర్, ఏమనుకోగాకుండా అలా చెప్పానని. మొదటి నెల మొదటి నెల 14వ నాటి 14వ నాటి సాయంత్రము సాయంకాలమున పాస్కా పండుగ ప్రారంభమగును. 14వ తారీఖు సాయంత్రం పాస్కా పండగ ప్రారంభమైద్దన్నారు. ఎన్ని రోజులు తీసేయండి. ఇప్పుడు పాస్కా అంటే మీకు స్టోరీ చెప్తా, గుర్తుండి. ఈ స్టోరీ ఎక్కడ ఉంటుందంటే నిర్గమకాండములో 12వ అధ్యాయములో 1వ వచనం నుండి 14 వరకు చదివితే అక్కడ ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వినండి జాగ్రత్తగా, మీరందరూ చాలా జాగ్రత్తగా వినండి. ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా బ్రతుకుతున్నారు. ఎక్కడ బానిసలు బ్రతుకుతున్నారు? ఐగుప్తు దేశంలో. ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా బ్రతుకుతున్న సమయంలో దేవుడికి మొరపెట్టారు. ప్రభువా, ఫరో రాజు మమ్మల్ని బానిసలను చేశాడయ్యా, మేము గొడ్డు చాకిరి చేస్తున్నామయ్యా, మాకు ఎలాంటి ప్రయోజనం లేదయ్యా, కనీసం మా కష్టానికి తగిన కూలి కూడా మేము సంపాదించుకోలేకపోతున్నాం, తినటానికి తిండి కూడా దొరకట్లేదయ్యా అని దేవుడికి మొరపెట్టాడు. బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, కష్టాలు, కన్నీళ్లు, వేదనలు, బాధలు వచ్చినప్పుడు మనం ప్రభువుకు మొరపెట్టాలి. మన బ్రతుకు ఒక పురుషుడికి, ఒక స్త్రీకి, ఒక పదవికి, ఓ కులానికి, ఓ మతానికి, ఓ ప్రాంతానికి, ఒక దేశానికి బానిస అయినప్పుడు మనం ప్రభువుకు మొరపెట్టాలి. ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఎలా బ్రతుకుతున్నారు? బానిసలుగా బ్రతుకుతున్నారు. ఈ రోజున మనలో చాలా మంది మందుకు బానిసైన వాళ్ళు ఉన్నారు, సెల్ ఫోన్కి బానిసైన వాళ్ళు ఉన్నారు, లోకానికి బానిసైన వాళ్ళు ఉన్నారు, శరీరానికి బానిసైన ఉన్నారు, శారీరక వాంఛలకి బానిసైన ఉన్న వాళ్ళు ఉన్నారు. చూడకూడదు అనుకుంటూనే ఉంటాం, చెడు చూస్తూనే ఉంటాం. మాట్లాడకూడదు అనుకుంటూనే ఉంటాం, మాట్లాడుతూనే ఉంటాం. తాగకూడదు అనుకుంటూనే ఉంటాం, తాగుతూనే ఉంటాం. చెయ్యకూడదు అనుకుంటూనే ఉంటాం, చేస్తూనే ఉంటాం. దాని అర్థం మన బ్రతుకు బానిస బ్రతుకని అర్థం. హల్లెలూయా. రోజున మనలో చాలా మంది బానిసలుగా ఉన్నారేమో చూడండి. ముఖ్యంగా మరి ముఖ్య బానిసత్వం ఏదంటే, పడుకున్నా లేచినా అర్ధరాత్రి 12 గంటల వరకు మనం దాని మోహాన, అది మన మోహాన ఉంటుంది. ఏంటిది అది? సెల్ ఫోన్. మన మొహాన అది, దాని మొహాన అది. ఇక పక్క ఉంటాడు మొహం కూడా అవసరం లేదు. ఒక్కసారి ఈ ఫోన్ ఇలా పక్కకు తీస్తే కళ్ళన్నీ చీకటి గమ్ముతాయి.
అంటే దాని అర్థం ఏంటో తెలుసా? సెల్ ఫోన్ చూడటం వల్ల నీ బ్రతుకు ఒక చీకటి లోకం అయిపోతుంది. నీ బ్రతుకు ఒక చీకటి మాయమైపోతుంది. ఒకదాని తర్వాత ఒకటి చూస్తూనే ఉంటారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈజీ ప్రపంచం అనేది మనల్ని పాపములోకి నడిపిస్తుంది. సెల్ ఫోన్లో రీల్స్ ఇలా పైకి అంటే చాలా ఈజీ, కూర్చోటమే, కాళ్ళు ఊపుకుంటూ చూస్తూనే ఉంటాం. ఈజీ ప్రపంచం మన బానిసలను చేస్తుంది. కష్ట జీవితం అనేది ఎదుగుదలనిస్తుంది. ఈజీ ప్రపంచంలో ప్రతి ఒక్కరు, ముసలోళ్ళ నుండి పెద్దోళ్ళ వరకు అందరూ బానిసలైన వాళ్ళే. 60 ఏళ్ళ ముసలాయన అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? ఫాదర్ గారు, మీ దగ్గర ఫోన్ ఉందా అన్నాడు. ఉందన్నాడు. ఒకసారి హాట్స్పాట్ ఆన్ చేస్తాడా అన్నాడు. ఏంటిది హాట్స్పాట్ ఆన్ చేయి? ఎందుకు బాబాయ్ అంటే, ఇందులో నేను చూడాలయ్యా. ఏం చూస్తావంటే, టైం పాస్కి ఏదో ఒకటి. నీకు వచ్చా? ఇదిగో ఇది యూట్యూబు, ఇది కొట్టగానే అన్నీ వస్తాయి అయ్యా. నేను ఎందుకంటున్నా, పుట్టిన బిడ్డ మొదలుకొని రేపో మాపో చనిపోయే వారి వరకు ఈ లోకం ఎవరి చేతుల్లో ఉంది? సెల్ ఫోన్ చేతిలో. ఆనాడు ఇజ్రాయేలు ప్రజలు అనగా దేవుని ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా బ్రతికినట్లనే ఈ రోజున మన బ్రతికంతా కూడా దేనికి బానిసలైపోయామంటే సెల్ ఫోన్ అనే దానికి బానిసలైపోయాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలు ప్రజలు దేవుడికి మొరపెట్టాడు, అయ్యా మమ్మల్ని బానిసత్వం నుండి విడిపించయ్యా అని. అప్పుడు దేవుడు మోషేను పంపిస్తాడు. ఎవరు పంపించాడు? మోషేను పంపించాడు. దేవుడు మోషేతో చెబుతున్నాడు, చాలా జాగ్రత్తగా వినండి. దేవుడు మోషేతో చెబుతున్నాడు, మోషే అన్ని నెలలలో కన్నా ఈ నెల మొదటిది, ఓకేనా? ఆ నెల నీసాను మాసం. చదువుతారా? 12వ అధ్యాయం 1వ వచనం నుండి. నిర్గమాకాండం 12వ అధ్యాయం 1వ వచనం నుండి. ఐగుప్తు దేశంలోనున్న మోషేతోను అహరోనుతోను ప్రభువు ఈ విధముగా చెప్పెను, అన్ని నెలలలోను ఈ నెల మీకు మొదటి దగును సంవత్సరములో ఈ నెలను మొదటి నెలగా పరిగణింపుడు. రైట్. మొదటి నెలగా దేనిని పరిగణించాలో, ఎందుకు పరిగణించాలో చెబుతా వినండి. దేవుడు చెబుతున్నాడు, మోషే, ఇజ్రాయేలు ప్రజలు ఒక సంవత్సరపు మేక దూడను కానీ గొర్రె పిల్లను కూడా తీసుకోవాలి. దేని తీసుకోవాలి? గొర్రె పిల్ల లేదా మేక పిల్లను తీసుకోవాలి. తీసుకొని ఏం చెయ్యాలి? దానిని వధించాలి. వధించి ఏం చెయ్యాలా? దాని రక్తాన్ని వాళ్ళ ఇళ్ళ గుమ్మాలకి, నిలువు కమ్ములకి, అడ్డ కమ్ములకి పోయాలి. పూసి ఆ ఇంటిలో కూర్చొని, ఏ ఇంట్లో? వాళ్ళ ఇళ్ళల్లో కూర్చొని ఈ మాంసము మంటల మీద కాల్చుకొని తినాలి. ఇలా మంటల మీద కాల్చుకొని తినేటటువంటి సమయంలో ఆ రాత్రిపూట, ఎన్నో రోజు 14వ రోజున రాత్రిపూట ఒక దూత, ఆ దూత పేరు మరణదూత. ఏ దూత? ఏ దూత? మరణదూత ఐగుప్తు దేశంలో ఉన్న ప్రతి ఇల్లు తిరుగుతుంది. అయితే ఏ ఇంటి గుమ్మాలకైతే గొర్రె పిల్ల రక్తము పోయబడిందో ఆ ఇంటిలో ఉన్నవారు ప్రథమ బిడ్డలు చనిపోరు. ఏ ఇంటి గుమ్మానికైతే ప్రథమ బిడ్డలు గుమ్మానికైతే రక్తము పోయబడలేదో ఆ ఇంట్లో ఉన్న ప్రథమ బిడ్డలందరూ చనిపోతారు అని దేవుడు వాగ్దానం చేశాడు. మరి ఇజ్రాయేలు ప్రజలు సంవత్సరపు లేగదూడు తీసుకున్నారు. అది కుంటిది కాదు, గుడ్డిది కాదు, అవిటిది కాదు, జబ్బు పడింది కాదు. ఆ లేగదూడను తీసుకున్నారు, గొర్రె పిల్లను వధించారు. వధించి ఏం చేశారు? దాని రక్తాన్ని గుమ్మములకి, అడ్డకమ్ములకి, నిలవ కమ్ములకి పూశారు. రాత్రి మేలుకొని తింటున్నారు. ఏం తింటున్నారు? ఒకటి, మంటలలో కాల్చిన గొర్రె పిల్ల మాంసం. రెండవది, పొంగని రొట్టెలు తింటున్నారు. లోపల మేలుకొని తింటున్నారు. ఏం తింటున్నారు? గొర్రె పిల్ల మాంసము తింటున్నారు. రెండవది, పొంగని రొట్టెలు తింటున్నారు. లోపల వీళ్ళు తింటూ ఉండగా బయట దేవదూత తిరుగుతుంది, ఇల్లు తిరుగుతుంది. తెల్లారింది. ఐగుప్తు దేశ ప్రజలు అరుపులు, కేకలు వినపడుతున్నాయి. అయ్యో, నా ప్రథమ కొడుకు చనిపోయాడే అని. నా ప్రథమ కొడుకు, ఐగుప్తు దేశంలో ఉన్న ప్రథమ పిల్లలు చనిపోయారు, కానీ ఇజ్రాయేలు పిల్లలకి ఏ హాని కలగల.
అప్పుడు దేవుని బిడ్డలారా ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా పండగ చేసుకున్నారు. ఇలా మరణము దాటిపోయిన దానిని పాస్కా పండగ అంటారు. ఏం దాటిపోయింది? ఇజ్రాయేలీల గుమ్మాలని మరణము దాటిపోయింది. ఇజ్రాయేలీల గుమ్మాలని మరణదూత దాటిపోయింది. కాబట్టి దేవుని బిడ్డలారా, కాబట్టి వారికి అది పాస్కా. పాస్కా పండగ అనగా దాటిపోవటం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇది మొదటిది. పాస్కా పండగ అనగా ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశాన్ని దాటి రావటం. అక్కడ దేవదూత మరణాన్ని దాటిపోయింది. ఫరో రాజు అన్నాడు, నువ్వు నీ బిడ్డలను తీసుకొని ఐగుప్తు దేశాన్ని వదిలిపెట్టి కానాను దేశానికి బయలుదేరమన్నాడు. ఇక్కడ ఇజ్రాయేలు ప్రజలు మరణాన్ని దాటి వాగ్దాన దేశంలోకి నడిచారు కాబట్టి అది వారికి పాస్కా పండగ అయ్యింది. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. మరి ఈ రోజున మనకి పాస్కా పండగ ఏంటి? ఎవరికి పాస్కా పండగ అంటే, అక్కడ వాళ్ళు గొర్రె పిల్లను వధిస్తే ఇక్కడ మనకు కూడా ఒక గొర్రె పిల్ల ఉంది. యోహాను శుభవార్త 1వ అధ్యాయము 29వ వచనం. యోహాను శుభవార్త 1వ అధ్యాయము 29వ వచనం. మరునాడు యేసు తన వద్దకు వచ్చుటను చూచి యోహాను ఇదిగో లోక పాపములను పరిహరించడి దేవుని గొర్రెపిల్ల. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇజ్రాయేలు ప్రజలు మరణం దాటిపోవటం కోసం గొర్రెపిల్ల రక్తాన్ని చిందిస్తే, ఈనాడు మన పాపముల నుండి మనము విడిపించబడటం కోసం యేసు ప్రభు వారు తన రక్తాన్ని చిందించారు. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. మా మీద దయగా నుండండి, మా మీద దయగా నుండండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. మాకు సమాధానము దయచేయండి, మాకు సమాధానము దయచేయండి. హల్లెలూయా. 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 అక్కడ ఇజ్రాయేలు ప్రజలు గొర్రె పిల్లను వధిస్తే, ఇక్కడ గొర్రె పిల్ల ప్రభు అయిన యేసయ్య. అక్కడ గొర్రె పిల్ల కుంటిది కాదు, గుడ్డిది కాదు, అవిటిది కాదు, చెవిటిది కాదు, జబ్బు పడింది కాదు. అదే విధంగా యేసు ప్రభు వారు పరిశుద్ధులు, నీతిమంతులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాడు ఇజ్రాయేలు ప్రజలు రక్షించబడటం కోసం ఆ గొర్రె పిల్ల రక్తం చిందించబడితే, ఈనాడు మనమందరూ రక్షించబడటం కోసం యేసయ్య సిలువలో తన రక్తాన్ని మన కోసం చిందించాడు. రక్త ప్రోక్షణ లేకపోతే పాపాలకు ప్రక్షాళన లేదు. ఎందుకనగా రక్తంలో ప్రాణం ఉంది బిడ్డలారా. మనం పాపం చేసి జీవాన్ని కోల్పోయాం, మనము పాపము చేసి పరిశుద్ధత కోల్పోయాం, మనము పాపము చేసి బానిసలుగా ఉన్నాం. బానిసలుగా ఉన్నటువంటి మన బ్రతుకులను విమోచించడం కోసం యేసయ్య తన రక్తాన్ని చిందించి మన పాపాలు కడిగాడు. తన రక్తాన్ని చిందించి మనకు ప్రాణం పెట్టారు బిడ్డలారా. అందుకే మత్తయి శుభవార్తలో 24వ అధ్యాయం చూస్తే, మత్తయి శుభవార్త 26వ అధ్యాయము 27, 28 వచనాలు. మత్తయి శుభవార్త 26వ అధ్యాయము 27, 28 వచనాలు. తరువాత ఆయన ఒక పాత్రను అందుకొని కృతజ్ఞతాస్తోత్రములను చెల్లించి వారికి ఇచ్చి దీనిని మీరందరూ తాగండి, ఇది అనేకుల పాప పరిహారార్థమై చిందబడనున్న నిబంధన యొక్క నా రక్తము. ఒకసారి గట్టిగా చప్పట కొట్టండి. నేను ఎందుకు చప్పట కొట్టమన్నానంటే చాలా జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు వారే స్వయంగా చెబుతున్నాను, నేను ఒక గొర్రె పిల్లని, నా రక్తాన్ని అనేకుల పాప పరిహారార్థమై చిందబడుతుంది.
యేసయ్య గనక రక్తం చిందించి ఉండకపోతే ఈ రోజున నీకు నాకు రక్షణ వచ్చి ఉండేది కాదు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలలో కూడా నీతిమంతుడు ఒక్కడో కూడా లేదు. అందుకే దేవుడు స్వచ్ఛమైన గొర్రె పిల్లని ఎన్నుకున్నాడు, స్వచ్ఛమైన గొర్రె పిల్ల రక్తాన్ని ఎన్నుకున్నాడు. ఈ రోజున మనలో నీతిమంతులు ఎవరు లేరు. అయితే మన రక్తముతోటి పాప ప్రక్షాళన జరగదు కాబట్టి యేసయ్య అన్నాడు, అనేకుల పాప పరిహారార్థమై చిందబడనున్న నా రక్తం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బిడ్డలారా, నువ్వు రక్షించబడ్డావా? యేసయ్య రక్తములో కడగబడ్డారా? ఒకసారి ఆలోచన చేయండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యోహాను గారు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. యోహాను గారు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 7వ వచనం. కానీ ఆయన, అమ్మ మైక్ తీసుకోవచ్చు తల్లి చదువు తల్లి. కానీ ఆయన వెలుగునందు ఉన్నట్లే మనము అన్యోన్యమగు సహవాసము కలవారమగుదము. ఆయన పుత్రుడగు యేసు రక్తము వలననే మన పాపములన్నిటి నుండి, దేవుని స్తోత్రం, హల్లెలూయా. గట్టి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్య రక్తము, ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్య రక్తము, మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను, మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తము, మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నేను మీకు మరలా చెప్తున్నాను, పాస్కా అనగా దాటి పోవటం. ఏ గుమ్మానికైతే గొర్రె పిల్ల రక్తము పోయబడిందో ఆ గుమ్మాని మరణం అనేది దాటిపోయింది. ఈనాడు ఎవరైతే యేసయ్య రక్తములో కడగబడతారో వారందరూ కూడా మరణము దాటి జీవములో ప్రవేశిస్తారు. అందుకే యేసయ్య ద్రాక్షారసమును తీసుకొని ఆశీర్వదించి స్తుతించి శిష్యులకిస్తూ, దీనిని మీరు పానము చేయండి, ఇది అనేకుల పాప పరిహారార్థమై చిందబడనున్న నా రక్తము అన్నారు. దేవుని బిడ్డలారా, మనందరికీ ఆదివారం దివ్య బలి పూజ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ దివ్య బలి పూజలో అభిషక్త గురువు అప్పమును అదేవిధంగా రసమును అభిషక్తుడిగా ప్రార్థన చేసి మనందరికి ఇస్తున్నారు. ఏమని ఇస్తున్నారు? శరీరముగా ఇస్తున్నారు, రక్తముగా ఇస్తున్నారు. ఎవరైతే ఈ రక్తమును సేవిస్తారో వారి పాపాలన్నీ కూడా పరిహారము జరుగుతున్నదని వాక్యము పలుకుతుంది.
ద్రాక్షారసాన్ని తీసుకొని స్తుతించి శిష్యులకిస్తూ దీనిని మీరు పానము చేయ. ఆ తర్వాత ఇది అనేకుల కొరకై చిందబడనున్న నా, అంటే ఆదివారం క్రమము తప్పకుండా ఎవరైతే ప్రభు రక్తమును సేవిస్తారో వారి పాపాలకు ప్రక్షాళన జరుగుతూ ఉన్నదని ప్రభు వాక్యం తెలియచేస్తుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. 100 రూపాయల కూలికి 1000 రూపాయల డబ్బుల కోసము నిత్యానందాన్ని వదులుకుంటున్నాం, నిత్య జీవాన్ని వదులుకుంటున్నాం, ఆత్మీయమైన ఆశీర్వాదం వదులుకుంటున్నాం. చాలామంది ఆదివారం రోజు గుడికి రారండి. చాలామంది పెళ్ళిళ్ళకి వెళుతూ ఉంటారు, శుభకార్యాలకు వెళుతూ ఉంటారు, ఇదిగో లేకపోతే శ్రద్ధాంజలికి వెళుతూ ఉంటారు. అవేవి ముఖ్యము కాదు, గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా. లోకము వెంట నువ్వు పరుగులు తీస్తూ ఆదివారం రోజున నువ్వు ప్రభు సన్నిధికి రాకుండా ఉంటే దేవునికి దూరం అవుతున్నావు, జీవాన్ని కోల్పోతున్నావు అని గుర్తుపెట్టుకోవాలి బిడ్డలారా. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకే పవిత్ర సత్య కథోలిక శ్రీ సభ ఓ కట్టడ చేస్తుంది. ఆదివారములోను అప్పు పండగల్లోనూ శరీర కష్టమైన పనులు చెయ్యక నిండు దివ్య బలి పూజ. ఏ దివ్య బలి పూజ? నిండు దివ్య బలి పూజ. నీకు ఒక సీక్రెట్ చెప్తా, ఎవరికి చెప్పకండి. చెప్పమన్నవాడు చప్పడగొట్టండి. పాపం పిల్లలకు అర్థమైంది. నేను మీ అందరికి ఒక సీక్రెట్ చెప్తా, ఆ సీక్రెట్ ఎవరికి చెప్పమన్నవాడు చప్పడగొట్టండి. మీరు కొట్టరు, ఎందుకంటే మనకు ఆగదు. ఏంది? ఏది విన్నా అది బయటకు పోవాలి, ఆగదు. ముందు చెప్పాలా, ఏ ట్రబుల్ ఎక్కువ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సరే, ఏంటి విషయం? ఇది ఒక పరమ రహస్యం. యేసు ప్రభు వారు చనిపోయారు. చనిపోయిన తర్వాతట మనం అనుకుంటాం పక్కన సిలువలో పొడిచినప్పుడు ఆయన రక్తం ఇక్కడే చిందబడిందని మనం అనుకుంటాం. కానీ ఆయనట తన రక్తాన్ని పరలోకాన్ని తీసుకెళ్ళాడట. పరలోకంలో బలిపీఠం ఉందట, ఆ పరలోకంలో బలిపీఠం మీద తన రక్తాన్ని పోసాడట. ఎప్పుడైతే పరలోకములో ఆ బలిపీఠం మీద రక్తము పోయబడిందో అప్పుడు మన పాపాలన్నిటికీ ఏం జరిగిందట? పరిహారము జరిగింది అన్నారు. ఇది ఎక్కడ ఉంది? హెబ్రీలకు రాసిన లేఖలో 9వ అధ్యాయము 22వ వచనంలో ఉంటుంది. అసలు క్షుణ్ణంగా మనకు అర్థమవుతుంది. హెబ్రీలకు రాసిన లేఖ 9వ అధ్యాయము 12వ వచనం. 22 నేను చెప్పాను, 12వ వచనం. క్రీస్తు, చూడండి, అందరు తీయాలా? అది చాలా ముఖ్యమైన వచనం. చూడండి, క్రీస్తు క్రీస్తు ఈ గుడారమున ప్రవేశించి, ఈ గుడారమున ప్రవేశించి అతి పవిత్ర స్థలమును, అతి పవిత్ర స్థలమును శాశ్వతముగా చేరినప్పుడు, శాశ్వతముగా చేరినప్పుడు బలిని అర్పించుటకు గాను, బలి అర్పించుటకు గాను మేకల యొక్కయు దూడల యొక్కయు రక్తమును తీసుకొని పోలేదు. తన రక్తమును తీసుకొని పోయి మనకు శాశ్వత రక్షణమును సంపాదించెను. గట్టి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. మనం అనుకుంటాము సిలువలో చిందిన రక్తమే మన కంటికి కనపడుతుంది. కానీ ప్రభు అన్నారు శాశ్వత లోకము చేరినప్పుడు. ఏ లోకము? శాశ్వత లోకం అంటే పరలోకము తాను చేరినప్పుడు ఎద్దుల రక్తము తీసుకుపోలా, గొర్రెల రక్తం తీసుకుపోలా, మేకల రక్తం తీసుకుపోలా, తన రక్తాన్నే తీసుకెళ్లి అక్కడ పోసాడట. తద్వారా మనందరికి ఏమొచ్చిందట? శాశ్వతమైన రక్షణ. బిడ్డలారా, ఒక సీక్రెట్ చెప్తున్నా వినండి. ఆనాడు బానిసత్వపు దేశము నుండి కానాను దేశానికి వచ్చారు. దేనివల్ల? గొర్రె పిల్ల రక్తము వల్ల. ఈనాడు మనము యేసయ్య రక్తము లేకపోతే, యేసయ్య రక్తము చిందించకపోతే మనకి పాపము నుండి నిత్య జీవితానికి రక్షణ అనేది లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రతి ఆదివారము తప్పనిసరిగా ప్రభుని శరీర రక్తాలు స్వీకరించాలి. అది కట్టడ. హల్లెలూయా. ఇప్పుడు నీకు ఇంకొక సీక్రెట్ చెబుతా వినండి. వినండి. ఇది ఎందుకు పండగ చేసుకోవాలంటే చాలా జాగ్రత్తగా వినండి. ఫాదర్ గారు, యేసయ్య ఎప్పుడో పరలోకానికి వెళ్ళాడు కదయ్యా, ఆయన ఎప్పుడో పరలోకంలో రక్తాన్ని చిందించాడు కదయ్యా, ఆయన ఎప్పుడో శాశ్వత రక్షణ తీసుకొని వచ్చి పెట్టాడు కదా. మరి ఇక్కడ ఫాదర్ గారు ప్రతిరోజు
ఆ రొట్టెను తీసుకొని స్తుతించి త్రుంచి శిష్యులకిస్తూ, దీనిని మీరు తినండి, ఇది నా శరీరం అంటున్నాడు, దీనిని మీరు తాగండి, ఇది నా రక్తం అంటున్నాడు. ఇది ఎలా సాధ్యమో కొంచెం మనం లోతుగా ఆలోచించాలి. ఇది ఎలా సాధ్యము అంటే యేసు ప్రభు వారు ఒక మాట అంటారు. ఏమంటారంటే, దీనిని నా జ్ఞాపకార్థము, ఏమన్నారు? రొట్టెను తీసుకొని స్తుతించి శిష్యులకి ఇస్తూ, మీరు తినండి, ఇది నా శరీరము, దీనిని నా జ్ఞాపకార్థము చేయండి. ఎవరికి జ్ఞాపకం చెయ్యాలా? నీకా నాకా అంటే నీకు కాదు, నాకు కాదు. ఇక్కడ అధికారమును పొందుకున్న యాజకుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరికి? పరలోకమందున్నటువంటి తండ్రికి. ఏమని చేస్తున్నాడు? నీ కుమారుడు రొట్టెను శరీరంగా మార్చి మాకిచ్చాడు, రక్తాన్ని రసంగా మార్చి మాకిచ్చాడు, మా ఆత్మకు ఆహారంగా ఇచ్చాడు అని తన కుమారుడిని బలిని తండ్రికి జ్ఞాపకం చేసినప్పుడు పరలోకములో ఉన్నటువంటి తండ్రి పరిశుద్ధాత్మను పంపిస్తాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడే రొట్టెను శరీరంగా రసాన్ని రక్తంగా మారుస్తాడు. ఎప్పుడైతే రొట్టె శరీరముగా రసము రక్తంగా మార్చబడుతుందో దానిని మనం స్వీకరిస్తామో అప్పుడు మన పాపాలకు పరిహారము జరుగుతుంది. అర్థమైనోడు చప్పలు కొట్టండి. అయితే ఆదివారం దివ్యబలి పూజకు వస్తారు, ప్రభు శరీరాన్ని స్వీకరిస్తారు, మంచిది. ఆదివారం నుండి మరలా ఆదివారం వరకు ప్రభు శరీర రక్తాలు ఉండవు, ప్రార్థన ఉండదు, వాక్యము ఉండదు. మన పరిస్థితి ఏంటి అంటే, ఈ వారం అంతా ఏం చేస్తాం? పాపాలు చేస్తూ ఉంటాం. ఏం చేస్తాము? పాపాలు. ఈ పాపాలకు మరలా ఏం జరగాల? పరిహారము జరగాల. పాపాలకు పరిహారం జరగాలంటే మరలా ఎక్కడికి రావాలా? దివ్యబలి పూజలోకి రావాలి. ఆ పూజలో పాల్గొనాలి. ప్రతి ప్రధాన యాజకుడు తన పాపాల కొరకే కాక ప్రజల పాపాల కొరకు దివ్యబలి పూజని సమర్పిస్తారు. కాబట్టి ప్రతి దివ్యబలి పూజ మనకు ఒక ఏమై ఉండాలి? పండగై ఉండాలి. కానీ ఈ రోజున గుడికి రావటం దండగనుకుంటారు. గుడికి రావటమే దండగనుకుంటారు. పనికి వెళితే 1000 రూపాయలు కూలి వస్తాయి, ఎక్స్ట్రా డ్యూటీ చేస్తే 2000 వస్తాయి. గుడికి వెళితే ఏమొస్తుంది? దేవుడికే ఎదురు పెట్టుబడి పెట్టాలి అని చెప్పేసి ఆ 1000 రూపాయల కోసం, ఆ 3000 కోసం, ఆ 4000 కోసం ఆశపడి నిత్య రక్షణను కోల్పోతున్నారు. బిడ్డలా గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. మానవుడు లోకమంతా సంపాదించాడు, చివరికి ఏం కోల్పోయాడు? లోకమంతా సంపాదించి ఆత్మను కోల్పోయిన లాభం ఏమున్నది? లోకమంతా సంపాదించి ఆత్మను కోల్పోయిన లాభం ఏమున్నది? ఒక్కరోజు ప్రభు ముందు నిలబడి నేను జవాబు ఇవ్వాలి. ఒక్కరోజు ప్రభు ముందు నిలబడి నేనే జవాబు ఇవ్వాలి. మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోనే కలవాలి. స్వామి ఇచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి. స్వామి ఇచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి. లోకమంతా సంపాదించి ఆత్మను కోల్పోయిన లాభం ఏమున్నది? ఈ లోకమంతా సంపాదించి ఆత్మను కోల్పోయిన లాభం ఏమున్నది? ఆత్మకు బదులుగా ఏమివ్వగలవో తిరిగించు నా స్వామి. ఆత్మకు బదులుగా ఏమివ్వగలవో తిరిగించు నా స్వామి. మోక్షమా మోక్షమా నరకమా నరకమా నేనిప్పుడే నిర్ణయం చేయాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మొట్టమొదటి పండగ ఏ పండగ? ఏ పండగ? పస్కా. యేసయ్య రక్తములో కడగబడితేనే మనకు పండగ.
ఆయన రక్తములో కడగకపోతే మనకది దండగ. గుర్తుపెట్టుకోండి. ఫాదర్ గారండి గుడికి వచ్చాం, ఫాదర్ గారండి ప్రార్థన చేశాం, ఫాదర్ గారండి బైబిల్ పట్టుకొని వచ్చాం, ఫాదర్ గారండి మేము పుట్టుకతో క్రైస్తవులం అండి, పుట్టిన దగ్గర నుండి మేము ఈ గుడికి వచ్చాం, గుడి కోసం రాళ్ళు మోసాం, రాళ్ళ మీద రాయి పెట్టామంటే కుదరదు. ప్రభు అంటున్నారు, పాపము నుండి నువ్వు విడిపించబడాలంటే, శాశ్వత రాజ్యము పొందుకోవాలంటే యేసయ్య రక్తములో కడగబడాల. యేసయ్య రక్తములోనే మనకు రక్షణ. ఆయన రక్తము చిందించబడకపోతే మనకు రక్షణ అనేది లేదు. అందుకే పాస్కా పండగ మనకు ఒక పండగ. ప్రైజ్ ద లార్డ్. అంటే ప్రతి ఆదివారం మనకు ఒక పండగ. కానీ దివ్య బలి పూజకి చాలా కష్టంగా ఈ ఫాదర్ గారు ఎంతసేపు ప్రసంగం చెప్తున్నాడు. ఇంతకుముందు ఫాదర్ గారే నయం, గంట సేపుకి అన్ని గంటలో 9 గంటకి పితాపుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమెనంటే 9 గంటల 59 నిమిషాలకి పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి చాలు. కానీ ప్రతి దివ్య బలి పూజ ఎలా ఉండాలి తెలుసా? ఒక పండగలా ఉండాలి. ఆ పండగలో మహిమ గీతం, ఆ పండగలో ఏ గీతం? హల్లెలూయా గీతం. ఆ పండగలో ప్రభుని వాక్యం, ఆ పండగలో ఆత్మాహారం, ఆ పండగలో ఆత్మస్తుతి, ఆ పండగలో ఆత్మకు దేవుని కృతజ్ఞత అర్పిస్తున్నాం. అంత ఆత్మీయమైన ఆశీర్వాదం ఉంది దివ్య బలి పూజ అంటే. అలవాటు టైం టేబుల్ ప్రకారం గుడికి రావటం కాదు, ఆత్మతో ప్రభువుకి ఆరాధన జరగాల. హల్లెలూయా హల్లెలూయా. ఇంకొకటి ఉంది, కొత్తగా బండి కొన్నారు, కొత్తగా ఇల్లు కట్టారు. కొత్తగా ఏం కొన్నారు? బండి కొన్నారు, కొత్తగా కారు కొన్నారు, కొత్తగా ఇల్లు కట్టారు. ఏం చేస్తారు? ఒకసారి ఆగండి, మీ బ్లెస్సింగ్ మీరు చదువుతారు కానీ నా అనుభవం చెబుతా. కొత్తగా ఇల్లు కట్టుకున్నారు, మేడ మిద్ద కట్టారు. ఫాదర్ గారు మా హౌస్ ఓపెనింగ్కి మీరే రావాలన్నారు. బా, నేనంటే ఎంత ప్రేమ అనుకొని నేనే వెళ్ళేసరికి ఏంటో తెలుసా? ఆ ఇంటికి చల్లారు. ఏంటది? రక్తము. ఏ రక్తమమ్మా ఇది అంటే, యేసయ్య రక్తమా? కాదు, కుక్క రక్తము, కోడి రక్తము. నీ ఇంటికి రక్షణ రావాలంటే కుక్క రక్తమో కోడి రక్తమో రక్తం చెందించొద్దు. నీ కుటుంబము ప్రభుని కట్టడ ప్రకారం కట్టబడాల. ప్రభు ఇల్లు కట్టని ఎడల దానిని కట్టువాని శ్రమ వ్యర్థము అన్నాడు. అది అయిపోయింది, రక్తం చిందించడం అయిపోయింది. నా ముందు గట్టికి పగలగొట్టారు. ఏంటిది అది? సరే, నాకు తెలియదు. మీరు ఎందుకు పగలగొట్టారు? వాళ్ళు చెప్పారు, మేము పగలగొట్టాం. నువ్వు గుమ్మడికాయ గడితేనో, గారకంప గడితేనో, కోడి రక్తం, పావురం రక్తం, కుక్క రక్తం, గాడిద రక్తం గుమ్మాలకు పూస్తేనో నీ ఇంటికి రక్షణ రాదు. గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా మనమే చేసేది అది. ఈరోజు చాలా మందికి నాయనంటే కోపం వచ్చింది. ఈయనేది ఎట్ట చెబుతుండో ఎప్పుడు ఈయన. అందుకే ఈ ఫాదర్ గారు అంటే నాకు ఇష్టం లేదు, అన్ని మొహాన్ని చెబుతూ ఉంటాడు అంటారు. వాక్యము ఎలాంటిదట? 2 అంచుల ఖడ్గము. వేరు చెయ్యాలా పాపమును పరిశుద్ధతని? వేరు చెయ్యని వాక్యమే కాదు. వాక్యం అంటే ఖండించాల. యేసయ్య అన్నాడు, మీరు సున్నము కొట్టిన సమాధులు ఖండించాడు. ఈ రోజున ఖండించే వాళ్ళు ఇష్టం లేదు. ఎవరంటే ఇష్టం? ఆయింట్మెంట్ పూసి సెంటు కొట్టే వాళ్ళంటే భలే ఇష్టం, పొగిడే వాళ్ళంటే భలే ఇష్టం. హల్లెలూయా హల్లెలూయా. ఇక కొత్తగా బండి కొనుక్కున్నారు. ఫాదర్ గారు బండికి ప్రార్థన చేయండి. అయ్యా, వచ్చేటప్పుడు కుక్కని కానీ కోడిని కానీ గుద్దావంటే, లేదయ్యా ఇంటి దగ్గర కోడిని కోసి రక్తాన్ని మరి ఆడజింటిని నాకెందుకు తెచ్చా? మీరు చెయ్యండి ఫాదర్ గారు. చూడండి, ప్రభు ఏమన్నారు? మనకు రక్షణ తీసుకొని రావటం కోసం గొర్రెల రక్తం, మేకల రక్తం, ఎద్దుల రక్తాన్ని, తన రక్తాన్ని తీసుకెళ్ళాడు. ఆయన రక్తములో నీతి ఉంది, ఆయన రక్తములో రక్షణ ఉంది, ఆయన రక్తములో నిజాయితీ ఉంది, ఆయన రక్తములో జీవం ఉంది.
జీవం ఉంది కాబట్టే పాపములో ఉన్న మనకి శాశ్వత రక్షణ తీసుకొని పెంచాడు బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఆదివారం అనుకోవాలా, ఈరోజు నేను ఆదివారం దివ్య బలి పూజలో పాల్గొన్నాను, నా పాపాలకు పరిహారం జరిగింది కాబట్టి అది మనకి ఏంటిది పాస్కా. ఏంటిది పాస్కా? పండగ. ప్రైజ్ ది లార్డ్. పాస్కా పండగ ఎక్కడ ఉండదు, ఇంట్లో ఉంటది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇది ఎన్నో పండగ అండి? ఎన్నో పండగ? మొదటి గట్టి చెప్పండి. మొదటి పండగ. ఆ పండగ పేరు పాస్కా పండుగ. పాస్కా అనగా అంటే దాటిపోవటం. ఏం చిందించారు పాత నిబంధనలో? గొర్రెపిల్ల రక్తం. కొత్త నిబంధనలు ఏమి చిందించారు? యేసుక్రీస్తు ప్రభు. ఏది విలువైంది? గొర్రెపిల్ల రక్తము విలువైందా? యేసయ్య రక్తం విలువైందా? యేసయ్య రక్తం. రక్తములో కడగబడిన వారికి ఏమొస్తుంది? పరలోక రాజ్యం, రక్షణ వస్తుంది. సృష్టిలో రెండు ముఖ్యమైనవి. మొదటిది యేసు ప్రభు నామం, రక్షణనిచ్చే నామం. రెండవది యేసయ్య రక్తము, రక్షణనిచ్చే రక్తం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ మొదటి పండగ అర్థమైన వాళ్ళు చప్పట్లు కొట్టండి. ఇంకా దేవుని బిడ్డలమైన మనం ఎక్కడే ఏం పొయ్యి కాకండి, ఏది పొయ్యి కాకండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎన్నో పండగ అయిపోయింది? మొదటి పండుగ అమ్మా. మొదటి పండుగ అయిపోయింది. రెండో పండగ ఏంటో తెలుసా? పులియని రొట్టెల పండగ. ఏం పండగ? పులియని రొట్టెల పండగ. ఏం పండగ? పులియని రొట్టెల పండగ. లేవి కాండము 23వ అధ్యాయము 6వ వచనము. లేవి కాండము 23వ అధ్యాయము 6వ వచనము. అదే నెల 15వ రాజున ఏ రోజు? ఏ పండగ? అగమ్మ 14వ రోజేమో ఏ పండగ? పాస్కా పండగ. 15వ రోజు ఏ పండగ అవుతుంది? పులియని రొట్టెల పండుగ. పులిసిన రొట్టె కాదు. పులిసిన రొట్టె అంటే పాడైపోయిన రొట్టె. పులియని రొట్టె అంటే స్వచ్ఛమైన రొట్టె. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమైందా? పులిసిన రొట్టె అంటే పాడైపోయిన రొట్టె, పులియని రొట్టె అంటే స్వచ్ఛమైన రొట్టె. చదువు తల్లి. 6వ వచనం మళ్ళా చదువు తల్లి. అదే నెల, మీకు మైక్ ఇచ్చినట్టున్నారు. అదే నెల 15వ నాడు 15వ రోజున పొంగని రొట్టెల పండుగ మొదలగును. పొంగని రొట్టెలు. ఏ రొట్టెలు? పొంగని రొట్టెల పండుగ. గుర్తుపెట్టుకోండి, పొంగని రొట్టెల మొదలవుతాయి. 7 దినముల పాటు 7 దినాల పాటు మీరు భుజించి రొట్టెలలో పులిపిడి ద్రవ్యమును కలుపరాదు. పులిసినది కలుపరాదు. ఇక్కడ వినండి జాగ్రత్తగా. మీరు దాటొస్తారు. ఏం దాటొస్తారు? మరణాన్ని దాటి వస్తారు. మరణము దాటిన తర్వాత ఏం తినాలి? పులిసిన రొట్టె తినగాకండి, పొంగిన రొట్టె తినగాకండి. పొంగని రొట్టె. పొంగని రొట్టె అంటే చపాతి, పొంగే రొట్టె అంటే పూరి. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, అర్థమైందా? పొంగని రొట్టె అంటే చపాతి, పొంగే రొట్టె అంటే పూరి. ప్రభు ఏమన్నారు? పులిసింది తినొద్దు, పొంగింది తినొద్దు, పులియంది తినండి, పొంగనిది తినండి అన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. చాలా జాగ్రత్త. ఇక్కడ పులియనిది రొట్టె అంటే ఎవరో తెలుసా? స్వయంగా ప్రభు అయిన యేసయ్యే. పులిసిన రొట్టె దేని సూచిస్తుంది? పాపాన్ని సూచిస్తుంది. పొంగిన రొట్టె దేని సూచిస్తుంది? లోకాన్ని సూచిస్తుంది. యేసు ప్రభు వారు లోకానికి చెందినవాడు కాదు. పులిసింది అంటే లోకానికి చెందింది కాదు. పొంగనిది అంటే దేవుని బిడ్డలారా అది తనను తాను పరిశుద్ధంగా ఉంచుకున్నటువంటిది. యేసు ప్రభు వారు కూడా అదే అంటారు. వాక్యం చూద్దామా? మీకు అర్థం కావడం కోసం నిర్గమాకాండం 12వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. 7 రోజుల పాటు మీరు పొంగని రొట్టెలు తినవలేను. మొదటి రోజుననే రొట్టెల పిండిని, పులియ చేయి పదార్థము మీ ఇంట్లో ఉంటే ఏం చేయాలా? పారవేయాలి. గుర్తుపెట్టుకోండి,
పులియని రొట్టెలు ఉంటే తీసేయండి అంటే, ఒక్క మాటలో చెప్పాలంటే దేవుని బిడ్డలారా, మీ జీవితాన్ని పాడు చేసేది ఏదైనా ఉంటే ముందు దాన్ని తీసి బయట పారేయమని అర్థం. పులియని రొట్టెలు దాచిపెట్టుకోండి. అయితే ఈ పులియని రొట్టెలను పాడు చేసే పదార్థాలు ఉంటాయి. ఈ పులియని రొట్టెల పదార్థాలు పాడు చేసేదైనా ఉంటే అది ఇంటిలో నుంచి తీసి పారేయండి. ఒక మాటలో చెప్పాలంటే, మనల్ని నాశనం చేసే పాపం ఏదైనా ఉంటే దాన్ని తీసి బయట పారేయాలి. ఇక్కడ రొట్టె ఎవరు అనేది మనం చూద్దాం. ఓకేనా? మత్తయి శుభవార్త 26:26. మత్తయి శుభవార్త 26:26. మత్తయి శుభవార్త 26:26. ఒకసారి నిద్రపడితే గట్టి చప్పట్లు కొడదాం. చాలా మంచోళ్ళు మీరు, చాలా మంచోళ్ళు, నిజం చెప్పారు, అబద్ధం చెప్పలేదు, నిద్రపోయి నిద్ర లేచి కునుకు పాటలు మీరు. కాబట్టి మీరు అంత మంచోళ్ళు, నిద్రపోతున్నాను ఒప్పుకున్నారు. అదే డైరెక్ట్గా అడిగాను అనుకో, అసలుకి స్వామి నేను ఎరగా నాకు తెలియదు అంటారు. ఇప్పుడైతే వెంటనే మరొకసారి నిద్రపడిందరు గట్టి చప్పట్లు కొడదాం. దారి తప్పిన గొర్రెలు మీరు, దారి తెలియక తిరుగుచున్నాను, నిద్రపోండమ్మా, ప్రశాంతంగా నిద్రపోండమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. చేతులెత్తి చెబుదాం హల్లెలూయా. ఒక చేయి కాదు, 2 చేతులు. చేతులెత్తి పాడదాం. చేతులెత్తి పాడుదాం, యేసుని స్తుతించుదాం, సర్వశక్తి శబ్దముతో కీర్తన. ఒక నిమిషం దయచేసి అందరు చేతులు పైకి లేపండి. ఉంటేనే లేపండి, లేకపోతే వద్దులే. చేతులెత్తి పాడుదాం, యేసుని స్తుతించెదం, సర్వశక్తి శబ్దముతో కీర్తనలే పాడుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. చేతుల పైకి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏ పండగ, ఏ రొట్టెలో ఉన్నాము? పులియని రొట్టెల పండగ. పులియని రొట్టెల పండగ. పులిసే రొట్టె పాపాన్ని సూచిస్తుంది, పొంగని రొట్టె లోకాన్ని సూచిస్తుంది. దేవుని బిడ్డలారా, పొంగని రొట్టె ఆత్మీయతను, క్రీస్తు ప్రభును సూచిస్తుందని వాక్యం పలుకుతుంది. చదువుతారా? మత్తయి శుభవార్త 26:26. వారు భుజించుచుండగా, వారు భుజిస్తూ ఉండగా యేసు రొట్టెను అందుకొని ఆశీర్వదించి త్రుంచి తన శిష్యులకు ఇచ్చుచు దీనిని మీరు తీసుకుని భుజించండి, ఇది నా శరీరము. ఏమన్నారండి? ఇది నా శరీరము. పొంగని రొట్టె ఇక్కడ ఏమై ఉన్నది? యేసు ప్రభుని శరీరం. పులియని రొట్టె ఏమై ఉన్నది? యేసు ప్రభుని శరీరం. శరీరమై ఉన్నది. ఐగుప్తు దేశము నుండి కానాను దేశానికి వచ్చిన తర్వాత ఆ ప్రజలు బ్రతకాలంటే ఆత్మీయమైన ఆహారం వాళ్ళకి చాలా అవసరం. అందుకే మీరు కానాను దేశంలో ఆశీర్వాదితంగా బ్రతకాలంటే పులిసిన రొట్టె తినగాకండి, పొంగిన రొట్టె తినగాకండి, పొంగని రొట్టెను తినండి. ఈనాడు పాపము నుండి మనము విడిపించబడిన తర్వాత మన ఆత్మ జీవము కలిగి ఉండాలంటే, మన ఆత్మ బ్రతికి ఉండాలంటే పులియని రొట్టె అయిన యేసు ప్రభు శరీరాన్ని తినాలి. అందుకే రొట్టెను తీసుకొని స్తుతించి త్రుంచి శిష్యులకిస్తూ ఇది నా శరీరం. ఏమన్నారండి? శరీరం. ఇప్పుడు పులియని రొట్టె ఏమై ఉన్నది? యేసు ప్రభుని శరీరమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యోహాను శుభవార్తలో 6వ అధ్యాయంలో, యోహాను శుభవార్త 6వ అధ్యాయం 35 చూద్దామా? 35. అందుకు యేసు, ఏ ఆహారం అట? నేనే జీవాహారమును, నా యొద్దకు వచ్చువాడు ఎన్నటికీ ఆకలి కొనడు, నన్ను విశ్వసించువాడు ఎన్నడు దప్పిక. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ ఓ ప్రశ్న అడుగుతున్నా, ముఖ్యంగా స్త్రీలు సమాధానం చెప్పొచ్చు. ఏ రొట్టె తింటే బాగా దాహం వేసిద్ది, పాడైపోయిద్ది ఆరోగ్యం? ఏ
వినండి జాగ్రత్త, పాడైపోయేది. పులిసిన రొట్టె పొంగిన రొట్టె తింటే ఆరోగ్యం పాడైద్దా? పొంగని రొట్టె తింటే పాడవుతుందా? పులిసిన రొట్టె పొంగిన రొట్టె తింటే దావాద్రేస్తుంది, అవునా? చపాతి తింటే దాహం దాహం అంటారు, అవునా? కానీ పొంగని రొట్టె తినుట వల్ల ఆరోగ్యం అని వాక్యం పలుకుతుంది. ప్రభు ఎందుకంటున్నారు? జీవాహారమును నేనే, నా యొద్దకు వచ్చువాడు ఎన్నటికి దప్పిక, నా ఎన్నటికి ఆకలి కొనడు. అంటే దాని అర్థం ఏంటో చాలా జాగ్రత్తగా వినండి. ఎవరైతే యేసు ప్రభు శరీరాన్ని తింటారో, ఎవరైతే యేసు ప్రభు రక్తాన్ని పానము చేస్తారో వారికట శారీరక కోరికల మీద దాహం అనేది ఉండదట. లోకము మీద దాహం ఉండదట. పేకాట ఆడాలని, మందు తాగాలని, జూదం ఆడాలని, పెట్టింగులు చెయ్యాలని, రాజకీయాలు చెయ్యాలని, కుల గొడవలు పెట్టాలని, మత గొడవలు పెట్టాలని, ధన వ్యామోహం ఇలాంటివి ఏవి ఉండవట. అందుకే జీవాహారము నేనే. ఎవరైతే నా శరీరం తింటారో, ఎవరైతే నా రక్తమును పానము చేస్తారో వారు ఎన్నడూ ఆకలి కొనరు, దప్పిక కొనరు. దేనికి ఆకలి ఉండదు, దేనికి దప్పిక ఉండదు? శరీరానికి ఉండదు. శరీరం దేనికి చెందింది? లోకానికి చెందింది, పాపానికి చెందింది. శరీరం ఏం కోరుకుంటుంది? ధనం కోరుకుంటుంది. శరీరం ఏం కోరుకుంటుంది? లోక సుఖాలు కోరుకుంటుంది. నువ్వు నా పొంగని రొట్టె తినుట వల్ల నీకు లోకం మీద ఆకలి అనేది ఉండదు. అర్థమైన వాళ్ళు చప్పలు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. జీవాహారం, జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం, జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ఆత్మతో మీరు చప్పట్లు కొట్టట్లేదు, అందరూ కొట్టాలి కుర్చీలో కూర్చున్న వాళ్ళు. జీవాహారం, జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం, జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరా రండి భక్తులారా. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరా రండి భక్తులారా. జీవాహారం, జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ఆత్మల ఆకలి తీర్చును ఈ ఆహారం, తీర్చును ఈ ఆహారం. పరలోక రాజ్యము చేర్చును ఈ ఆహారం, చేర్చును ఈ ఆహారం. ఆత్మల ఆకలి తీర్చును ఈ ఆహారం, తీర్చును ఈ ఆహారం. పరలోక రాజ్యము చేర్చును ఈ ఆహారం, చేర్చును ఈ ఆహారం. ఈ నిత్య జీవముకై శ్రమించుడి, పరలోకానందం అనుభవించుడి. ఈ నిత్య జీవముకై శ్రమించుడి, పరలోకానందం అనుభవించుడి. జీవాహారం, జీవాహారం, జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పొంగని రొట్టెల పండగ ఒక పండగలా చేసుకోవాలా. ఆదివారం నువ్వు ప్రభు శరీరాన్ని స్వీకరిస్తున్నావంటే అబ్బా పంచభక్ష పరమాణాల కంటే సంతోషంగా తినాలా. పంచభక్ష పరమాణాలు తింటే బీపీ షుగర్ రావచ్చు పోవచ్చు, కానీ నా యేసయ్య శరీరము తినుట వల్ల నీకు శాశ్వత జీవం. లోకం మీద ఆకలి ఉండదు, లోకం మీద తప్పికొండదు. ఒకసారి ఫాదర్ గారు ప్రతి ఆదివారం దివ్యబలి పూజకు వస్తున్నాను, ప్రతి ఆదివారము రొట్టె రసము తింటున్నాను, అది నాకు ఎప్పుడు మాంసం లాగా లేదండి అందండి ఒక ఆవిడ. గుర్తుపెట్టుకోండి. చాలామంది అంటారు ఫాదర్ గారు నాకు ఈ రోజున రొట్టె పెట్టాల.
దయచేసి అది రొట్టె కాదు, అది ప్రభుని రొట్టెను తీసుకొని స్తుతించి త్రుంచి శిష్యులకిస్తూ ఇది నా రొట్టె అన్నారా, నా శరీరం అన్నారా? ఇది నా శరీరం, ఆ? ఇది నా శరీరం, ఇది నా శరీరం. పరలోకము నుండి దిగి వచ్చిన జీవం కలిగిన ఆహారమును నేను ఈ శరీరం ఏమై ఉన్నది? జీవం కలిగిన ఆహారమై ఉన్నది. ఈ జీవం కలిగిన ఆహారం దేనికి? ఆత్మక శరీరానికా? ఆత్మ. మనకి ఆత్మ గురించి అంత అవసరం లేదులే. మనకి శారీరకమైన సుఖాలు ఉంటే చాలు, శారీరకమైనటువంటి అందచందాలు ఉంటే చాలు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. హల్లెలూయా. మీకు ఒక విషయం చెప్తున్నా వినండి. ముఖ్యంగా ప్రస్తుత జనరేషన్లో చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని గుడికి ఎలా తీసుకొస్తారంటే, ఒకటి తల మీద వస్త్రం లేకుండా వస్తారు, రెండోది చేతులు లేకుండా తెస్తారు. చేతులు అంటే శరీరానికి కాదు, దేనికి వేసుకున్న దేనికి వస్త్రానికి. ఇంకొంతమంది అయితే స్కర్ట్స్ వేసుకుంటారు, మోకాళ్ళ పైనే ఉంటాయి. వినండి జాగ్రత్త అండి. వస్త్రధారణ, ఏ ధారణ? ఒకటి ఆడపిల్లకి తల మీద ముసుగు ఉండాలి, రెండవది వస్త్రం అనేది ఇక్కడ మెడ నుండి కింద వరకు ఉండాలి. ఈ రోజున ఫ్యాషన్ అయిపోయింది, టౌన్లో కాదు పల్లెటూరులో కూడా వచ్చింది. ఈ చేతులు ఉండవు, మరి ఎవరికి చెప్తారు నాకు తెలియదు. కానీ తర్వాత ఈ వస్త్రధారణ మోకాళ్ళ పైనే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే చాలా జాగ్రత్తగా వినండి. శరీరము యేసయ్యది, నీది కాదు. నీ దేహమే దేవునికి ఆలయం. అంటే మానవుని శరీరం దేవుడికి ఆలయం. నీ కుమార్తె శరీరము, నీ కుమారుడి శరీరము, నీ భార్య శరీరము, నీ శరీరం దేవుడికి ఆలయం. దేవుని శరీరము, నీ శరీరం దేవునికి ఆలయం కాబట్టి దానిని గౌరవించాలి. ఎలాగా? శుభ్రమైన వస్త్ర ధారణ ఉండాలి. ఈ దేహాన్ని పూర్తిగా నీవు గనక కవర్ చేయకపోతే, ఈ దేహాన్ని గనక నీవు గనక లోకానికి చూపిస్తే, ఎదుటి వారు శోధింపబడితే ఆ పాపం చేయటానికి కారణం మనం కాకూడదు. అందుకే దయచేసి మీ పిల్లల వస్త్రధారణ డిగ్నిఫైడ్గా ఉండాలి. బికాస్ అవర్ బాడీ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. మన దేహమే క్రీస్తుకి శరీరం. ఇక తర్వాత పురుషులు ఎవరండి? పురుషులు. మా గాది ఫాదర్ గారు చెప్పేది అనగాకండి. పురుషుడు ఎవరై ఉన్నారు? యేసు ప్రభు స్థానములో ఉన్నారు. స్త్రీ ఎవరి స్థానములో ఉంది? సంఘము స్థానములో ఉంది. అంటే పురుషుడు పెళ్లి కొడుకైన యేసు ప్రభు అయితే, సంఘము పెళ్లి కుమార్తె అయిన భార్య ఉంది. అంటే ఎవరికి బాధ్యత ఉంది? పురుషుడికి బాధ్యత ఉంది. ఏం బాధ్యత? కూతురుకి చెప్పాలా, నాన్న ఇలాంటి డ్రెస్ వేసుకొని గుడికి రాకూడదని చెప్పాలి. భార్యతో చెప్పాలి, ఇలాంటి వస్త్రధారణతోటి ప్రభు సన్నిధికి రావద్దు అని చెప్పాలా. ఎందుకనగా పురుషుడు యేసు ప్రభు స్థలములో ఉంటే, స్త్రీ సంఘము స్థానంలో ఉంది. పురుషుడు స్త్రీ ఇద్దరు యేసు ప్రభుని దేహం. ఎవరి దేహం? యేసుక్రీస్తు ప్రభు అందే. హృదయమే నీ ఆలయం క్రీస్తు, నీ నామమే నా గానం. విదితము కాది ఇలలో ఎవరికి వివరింపగని పావన రూపం. హృదయమే నీ ఆలయం క్రీస్తు. కాబట్టి మన హృదయం ఎవరికి ఆలయము? దేవుడు. మన దేహం ఎవరి దేహం? క్రీస్తు దేహం. ఎవరైతే బాప్తిస్మము పొందుతారో ఆత్మ ద్వారా క్రీస్తు దేహంలో భాగమవుతున్నారు. కాబట్టి మనమందరం యేసయ్య దేహం. కాబట్టి ఈ దేహాన్ని మనం జాగ్రత్తగా, డిగ్నిఫైడ్గా, శుభ్రంగా, గౌరవంగా, మర్యాదగా ప్రభు సన్నిధికి తీసుకొని రావడానికి ప్రయత్నం చేయాలి. అది క్యాథలిక్ చర్చ్ ఒప్పుకోదండి, నేను చెప్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యోహాను శుభవార్తలో 6వ అధ్యాయంలో తీస్తారా? యోహాను శుభ 6వ అధ్యాయం. ఇది చెప్పుకొని మనం ముగిద్దాం, టైం కూడా లేదు కాబట్టి ఇంకొకసారి తీసారా? యోహాను శుభవార్త 6వ అధ్యాయము 51వ వచనం చదువుకుందాం.
పరలోకము నుండి ఆ, దిగి వచ్చిన సారీ 56 చదవండి మాస్టారు. 56 నా శరీరమును భుజించి నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నా రక్తమును పానము చేయువాడు నా యందును నా యందును. నేను వాని యందును ఉందును. ఇప్పుడు మనతో ఎవరున్నారు? ఆ? నీతోనే ఉన్నాను, నీ తోడుగా ఉన్నాను, ఏనాడు నిన్ను ఎన్నుకున్నాను, ఏనాడు నిన్ను ఎన్నుకున్నాను, నా రూపములో నిన్ను మలచుకున్నాను, నా చేతులలో నిన్ను మక్కుకున్నాను, నీతోనే ఉన్నాను, నీతోగా ఉన్నాను. కాబట్టి మనమందరం మరి పొంగని రొట్టె అయిన యేసు ప్రభుని, పరిశుద్ధ శరీరమైన యేసు ప్రభుని స్వీకరిస్తున్నాము కాబట్టి పరిశుద్ధంగా బ్రతకాలి. అందుకే ఒక మాట చెప్పుకొని మనం ముగిద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి లేఖలో 11వ అధ్యాయము 27వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 11వ అధ్యాయం 27వ వచనం. కనుక ఆ అయోగ్యముగా అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను ప్రభు రొట్టెను ఎవడైనను తినినను ఎవడైనను తినినను లేక లేక ఆయన పాత్రము నుండి ఆ త్రాగినను పాత్ర నుండి త్రాగినను వాడు తినుట వలన అతడు ప్రభువు శరీరమునకు ఆ రక్తమునకు ఆ. వ్యతిరేకముగా పాపము చేయుచున్నాడు. ఆ కనుక కనుక ప్రతి వ్యక్తియు ఆత్మ పరిశీలనము కావించుకొని ఆ రొట్టెను తిని పాత్రము నుండి త్రాగవలెను. చాలండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. పాత నిబంధన గ్రంథంలో ఇజ్రాయేలు ప్రజలు పొంగిన రొట్టెలు తినకూడదు, పులిసిన పిండిని తినకూడదు. తింటే వారిని సంఘములో నుండి వెలివేస్తారట. ఇక్కడ అయోగ్యముగా ప్రభు శరీరమును తినుట వలన, ప్రభు రక్తమును పానము చేయుట వల్ల వాడు రోగాలు పాలవుతాడు, మరణానికి గురి అవుతాడని వాక్యం పలుకుతుంది. కాబట్టి ప్రతి ఆదివారం మనకొక ఏం పండగ? పులియని రొట్టెల పండగ. అర్థం తెలిస్తే పండగ, అర్థం తెలియకపోతే మనందరికి ఒక దండగ. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎన్ని పండగలైన ఇంతకీ? 3. మొదటి పండగ పాస్కా పండగ, అనగా మరణమును దాటి జీవములోకి రావటం. జీవములోకి వచ్చిన మనం జీవం కలిగి ఉండాలంటే పులియని రొట్టెని తినాలి. ఆ పులియని రొట్టె ఎవరై ఉన్నారు? ప్రభు అయిన యేసయ్య ఉన్నారు. ఈ పులియని రొట్టెను తినుట వల్ల వాడు ఎన్నడూ దప్పిక కొనడు, వాడు ఎన్నడికి ఆకలి ఉండదు. అంటే లోకం మీద ఆకలి అనేది ఉండదన్న. ఇక 3వ పండగ. ఏ పండగ అయ్యా? 3వ పండగ చెప్పండి అన్న. వాళ్ళు చప్పడ కొట్టండి. ఇక చాలే అయ్యా, ఇంటికి పోదాం అన్నాడు. ఇంకా గట్టికి కొట్టండి. భోజనాలు పెడతారు అందరికి. హల్లెలూయా. హల్లెలూయా. చివరి ఇది ఈజీయలే, మీకు అర్థమవుతుంది. లేవి కాండము తొలి ఫలముల పండగ. లేవి కాండము 23వ అధ్యాయము 9వ వచనం నుండి. లేవి కాండము 23:9 నుండి. ఇజ్రాయేలీలతో ఇట్లు చెప్పుము అనెను, ప్రభువు మీకు కానాను దేశము చేరుకొని మొదటి పంట కోయినప్పుడు తొలి వెన్నులను యాజకునికి ఎంతకు తీసుకురావాలి. హల్లెలూయా. ప్రథమ ఫలాలు ఎవరికి ఇవ్వాలా? ప్రథమ ఫలాలు ఎక్కడో తెలుసా? ఐగుప్తు దేశంలో ప్రథమ ఫలాలు కాదు. ఎందుకు ఐగుప్తు దేశంలో ప్రథమ ఫలాలు కాదంటే వాళ్ళు అక్కడ బానిసలుగా బ్రతుకుతున్నారు. కానాను దేశంలో ప్రథమ ఫలాలు ఎందుకంటే అది దేవుడిచ్చిన వాగ్దాన దేశం. వాగ్దాన దేశంలో సొంత ఇళ్ళు, సొంత పొలమును సాగు చేసుకోవటం, పంటలో నుంచి వచ్చింది మొదటి పంట. ఓకేనా?
ఈ మొదటి పంటలో ప్రథమ ఫలం ఎవరికి ఇవ్వాలి? దేవునికి దేవుడికి ఇవ్వాలి. అయితే ఈ ప్రథమ ఫలం దేన్ని సూచిస్తుందో తెలుసా? క్రీస్తు ప్రభుని పునరుత్థానాన్ని సూచిస్తుంది. దేన్ని? యేసుక్రీస్తు క్రీస్తు ప్రభుని పునరుత్థానాన్ని. చూద్దామా దేవుని బిడ్డలారా, కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 15వ అధ్యాయం 20వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయం 20వ వచనం. మరణమున నిద్రించుచున్నవారు లేవనెత్తబడుదురు అని దృఢపరచుటకు క్రీస్తు మృత్యువు నుండి లేవనెత్తబడిన వారిలో ప్రథమ ఫలము అగుట సత్యము. ప్రథమ ఫలం ఎవరట? క్రీస్తు ప్రభు. మృతులలో నుండి పునరుత్థానుడైనటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరు? ప్రభు అయిన యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. అయితే చాలా జాగ్రత్తగా వినండి. ప్రథమ ఫలాలే ఎందుకు ఇవ్వాలి? రెండో ఫలం ఇవ్వచ్చుగా, మూడో ఫలం ఇవ్వచ్చుగా, నాలుగో ఫలము ఇవ్వచ్చుగా. దీనికి కూడా ఓ చరిత్ర ఉంది, జాగ్రత్తగా వినండి. ఇది చెప్పి నేను మూసేస్తున్న బైబిల్. ఏంటి అనంటే, ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశము నుండి బయటికి రావటం కోసం దేవుడు ఎవరిని బలిగొన్నారు? ఐగుప్తు దేశములో ఉన్న ప్రథమ మగపిల్లలని కొనుక్కున్నారు. ఐగుప్తు దేశములో ఉన్న ప్రథమ మగపిల్లలు చనిపోవటం వలన ఇజ్రాయేలు ప్రజలకి ఐగుప్తు దేశము నుండి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. అదేవిధంగా యేసు ప్రభు వారు తండ్రి దేవుడికి మొట్టమొదటి కుమారుడు, ప్రథమ కుమారుడు. కొలస్సీలకు రాసిన లేఖ 1వ అధ్యాయం 15వ వచనం. అయ్యా మీరు అవగొడతానంటున్నారు, ఇంకా చదువుతున్నారు అనుకోమాకండి, ముగిస్తానులే. కొలస్సీలు 1:15. క్రీస్తు అదృశ్యుడై ఉన్న దేవుని ప్రత్యక్ష రూపము ఆయన సమస్త సృష్టిలో తొలుత జన్మించిన పుత్రుడు. ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి, కొంచెం కష్టంగా ఉంటది, అర్థం చేసుకోండి. బానిసత్వపు దేశంలో ఉన్న ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి బయటికి రావటం కోసం దేవుడు ఐగుప్తు దేశంలో ఉన్న ప్రథమ మగ బిడ్డలందరినీ బలి తీసుకున్నారు, చంపేశారు. ఆ చనిపోవటం వల్ల వీరికి రక్షణ వచ్చింది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు? తండ్రి దేవునికి మొట్టమొదటి కుమారుడు. తన మొట్టమొదటి కుమారుని బలి ఇవ్వటం వల్ల మనకేం వచ్చింది? రక్షణ వచ్చింది. ఆనాడు ప్రథమ బిడ్డలు చనిపోవటం వల్ల ఇజ్రాయేలు ప్రజలు రక్షించబడ్డారు. ఈనాడు ప్రథమ బిడ్డ అయిన యేసు ప్రభు చనిపోవటం వల్ల మనకు కూడా రక్షణ వచ్చింది. అయితే ఇప్పుడు చూడండి, ఇంకా చాలా దేశాలలో సువార్త వ్యాప్తి జరగటల్లా. ఏ వ్యాప్తి? అంటే రక్షింపబడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి మీ ప్రథమ ఫలాలు దేవుడికి ఇస్తే దేవుడు ఆ ప్రథమ ఫలాల సహాయముతో ఎక్కడైతే సువార్త బోధింపబడటం లేదో దానికోసం ఉపయోగించబడుతుంది. నమ్మినోళ్ళు చప్పట్లు కొట్టండి. ఆగండి. ఉదాహరణకి అన్నాకు సమూయేలుకు పుట్టిన అన్నాకి ఎల్కానాకు పుట్టిన మొట్టమొదటి కొడుకు ఎవరు? సమూయేలు. ప్రథమ ఫలం దేవుడికి ఇచ్చారు, అవునా కదా? మరి మోషే కూడా ప్రథమ ఫలమే. ఎవరికి ఇచ్చారు? దేవుడికి ఇచ్చారు. జకరియా ఎలిజబెతమ్మ ప్రథమ ఫలం ఎవరు? యోహాను గారు దేవుడికి ఇచ్చారు. అయితే దేవుని బిడ్డలారా, దేవుడు సమూయేలును ప్రవక్తగా ఎన్నుకున్నాడు. మోషేని ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడిగా ఎన్నుకున్నాడు. సంసోనుని ఐగుప్తు ఫిలిష్తీయులను ఓడించడానికి ఎన్నుకున్నాడు. బప్తిస్మ యోహాను గారిని యేసు ప్రభు రాకడ సిద్ధం చేయటానికి ఎన్నుకున్నారు. నీ ప్రథమ ఫలమైన ప్రథమ కొడుకుని దేవుడికి ఇస్తే దేవుడు ఆయన సేవను బహు గొప్పగా వాడుకుంటాడు. నీ జీతంలో ప్రథమ జీతం, నీ పంటలో ప్రథమ పంట, నీ పశువులో ప్రథమ పంట దేవునికి ఇస్తే అది సువార్త వ్యాప్తి కోసం ఉపయోగిస్తారు బిడ్డలారా. ఇది చాలా మందికి తెలియదు. ముఖ్యంగా మనము ప్రథమ ఫలాలు దేవుడికి ఇవ్వటం ఎప్పుడో ఆపేశాం. దేవుని బిడ్డలారా, పల్లెటూరులో అయితే పండిన పంటలో మొదటి బస్తా దేవుడికే ఇస్తారు.
జాంకాయ పండితే దేవుడికి ఇస్తారు, కోడి గుడ్డు దేవుడికి ఇస్తాడు. ఏందమ్మా ఇది అంటే, ఎవరో ప్రథమ ఫలాలు ఇచ్చారు, మేము రక్షించబడ్డామండి, ఈ ప్రథమ ఫలాలు తీసుకొని మీరు సువార్త వ్యాప్తి చెందండి, చెయ్యండి అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మన ప్రతి ప్రథమ ఫలం దేవుడికి ఇవ్వాలి. దేవుడు దాన్ని తన సువార్త వ్యాప్తి కోసమై వస్తాడు. కాబట్టి ప్రథమ ఫలాలు ఎప్పుడు వస్తాయి? ఇదే సమయం. కోతలు కోసే కాలం ఇదే కదా, కోత కోసే సమయం ఇదే. అందరు కోతలు కోస్తున్నారు. ప్రథమ ఫలం ఎవరికి పోవాలి? పెట్టుబడే రాలా, దేవుడికి ఏమిస్తాము? పెట్టిన పెట్టుబడే రాలా, దేవుడికి ఏమిస్తాము? వ్యాపారంలో 2 లక్షలు పెట్టాము, పెట్టుబడే రాలా, దేవుడికి ఏమిస్తాం? పెట్టుబడి చూసి పెట్టేది కాదు ప్రథమ ఫలం అంటే. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నీకులాగా అనేక మంది రక్షించబడాలని నువ్వు ఆశపడితే నీ ప్రథమ ఫలం దేవుడికి ఇస్తాడు. అందుకే తొలి ఫలముల పండగ. కాబట్టి దేవుని బిడ్డలారా, రేపటి రోజున 4 పండగలు చెప్పుకుందాం. మొదటి పండగ ఏంటి? పాస్కా పండగ. రెండవ పండగ ఏంటి? పులియని రొట్టెల పండగ. మూడవ పండగ ఏంటి అమ్మా? ప్రథమ ఫలముల పండగ. ఈ పండగలు చేసుకొని ఇప్పుడు కూడా మనం చేసుకుంటున్నాం. అలాంటి శక్తిని ప్రార్థన